మనకు నూనెంటి తలకు పోసుకునేదనే అసలు మర్చిపోయినాం. మనము నాభిలో నూనె వదిలే పద్ధతి మీకు తెలుసా? మన నాభిలో రకరకాల నూనెను పూసే వల్ల చానా రకాల బెనిఫిట్స్ ఉంటుంది. ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటుందనమాట. మనకు చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు. ఆ సమయంలో మన గోరువెచ్చని ఆముదంనో, లేకపోతే నువ్వుల నూనెనో ఆ బొడ్డు పైన పూస్తే వెంటనే వాళ్ళు ఏడుపు నిలిపేస్తారు. ఆ యొక్క పద్ధతంతా ఆ కాలంలోనే సరిపోయేసిందనమాట. ఈ కాలంలో అయితే సెల్ ఫోన్ ఇస్తారు, లేకపోతే టీవీ చూపిస్తారు. ఇలాగ చేస్తారన్నమాట. మనం పాత పద్ధతులంతా మర్చిపోయేసామసలు. ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. మనకు నాభిలో 72 నాడులు కలయిక ఉంటుంది. మన ఒళ్ళు చానా వేడైపోతుంది కదా! ఆ సమయంలో మన 3 డ్రాప్స్ నువ్వుల నూనె తీసుకొని, మనం నాభిలో వేసుకొని, బొడ్డు లోపల వేసుకొని, బాగా మసాజ్ చేసుకుంటే ఎముకలకి చానా బలము, కంటి యొక్క వేడితనం గూడా బాగా తగ్గిపోతుంది. బొడ్డులోనే కాదు, ఆ కొద్దిగా నూనె తీసుకొని నెత్తిలో బాగా మసాజ్ చేసుకొని, ఆ తర్వాత నాభిలో ఒక 3 సార్లు క్లాక్ వైస్‌గా బాగా తిప్పి, నాభి లోపల 3 డ్రాప్స్ వదిలి, ఆ తర్వాత అరిచేతులతో కొద్దిగా నూనె వేసి బాగా మసాజ్ చేసుకొని, అదే నూనెతో బొటనవేలు, కాలి బొటనవేలుకి నూనెని బాగా మర్దన చేస్తే మనకి కంటి పైన వాపులు, కంట్లో ఎర్రగా ఇప్పుడు టూ వీలర్ తోలి కంట్లో అంతా బాగా వేడి చేరిపోతుంది. ఆ తర్వాత ఒళ్ళంతా కొంతమందికి వేడిగా ఉంటుంది. ఆ సమయంలో ఇలాగ ప్రక్రియ చేస్తే తప్పకుండా సరిపోతుంది. వితిన్ 21 డేస్‌లో మన ఒంట్లో ఉండే వేడి అంతా తీసేస్తుంది. ఆముదం నూనె గాని మనం వేసుకున్నామంటే ఒంట్లో ఎముకలకంతా బలం వస్తుంది. ఒంటికంతా చానా మంచిదనమాట ఆముదం కూడా. వేప నూనెని గ్రామంలో కింగ్ ఆఫ్ ద ఆయిల్ అంటారనమాట. ఎందుకంటే వేపాకు ఎక్కువగా ఉంటుంది అక్కడ వేప చెట్లు. అందులో నుంచి వాళ్ళు వేపాకునే డైరెక్ట్‌గా వేసుకుంటారు. దాని రసం పిండి అది గూడా బొడ్డులో వేసుకుంటారు. ఆయిల్ వేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. దాంట్లో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి బొడ్డు లోపల 3 డ్రాప్స్ వేసి బాగా మర్దన చేసి పడుకోండి. మరుసటి రోజుకి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. 21 డేస్ ఈ ప్రక్రియను చేస్తే మీకు ఒంట్లో దురదలు, ఎగ్జిమా ఇవన్నీ తగ్గిపోవడం ఖాయం. ఈ నూనెని వేసుకోవడం వల్ల మనక ఇంటెస్టైన్‌లో ఉండే పురుగులనంతా బయటకు తోసేది కాకుండా, పురుగులు ఇంటెస్టైన్‌లో పట్టకుండా చూస్తుంది. పురుగులనంతా బయటకు తోసేస్తుంది. ఒంట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిస్తుంది. వేప ఆకు నూనెలో అంత బెనిఫిట్స్ ఉందనమాట. ఆ విధంగా నువ్వుల నూనె. నువ్వుల నూనె వేసుకుంటే మీకు ఎముకలకు బలం వస్తుంది. బాగా ఎముకలకు బలము, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఒంట్లో ఉండే వేడి అంతా తీసేస్తుంది. ఒక్కొక్క నూనెకి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉందన్నమాట. ఆముదం నూనె బొడ్డులో వేసుకునే వల్ల మోకాళ్ళ లోపల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ మొత్తాన్ని తగ్గిచ్చేస్తుంది. ఆలివ్ ఆయిల్‌ని బొడ్డు లోపల వేసుకునడం వల్ల మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో వచ్చే పెయిన్‌ని అరికడుతుంది. ఇది వచ్చి మనకి పెయిన్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది. ఒక 3 డ్రాప్స్ మళ్ళీ అదే విధంగా వేసుకొని బాగా రొటేషన్ బాగా మసాజ్ మెల్లగా చేసి పడుకుంటే మరుసటి రోజుకే మీకు నొప్పి మాయమైపోతుంది. ఆలివ్ ఆయిల్ ట్రై చేసి చూడండి. ఇలాగా రకరకాల ఆయిల్ ప్రక్రియ మీరు చేసి చూడండి. ఏ నూనె చేసినాను 21 రోజులు తప్పకుండా ఫాలో చేయాలి. చేస్తే మంచి ఫలితాలుంటుంది. ఒంట్లో ఉండే అనేక రోగాలు ఇట్లే నయమైపోతాయన్నమాట. దీంతో పాటు వారానికి 2 సార్లు నూనెంటి తలకు పోసుకుంటే చానా రిలీఫ్ అయిపోతుంది. ఎన్నో రకాల రోగ సమస్యలను నూనంటుకోవడం వల్ల తీరిపోతుందనమాట. లూజ్ మోషన్, తలకాయ నొప్పి, మైగ్రేన్ ఇదంతా బాగా తగ్గిపోతుంది. నేను చెప్పే ఈ నూనెలు వేసుకొని చూడండి. ఫలితం తప్పకుండా 100% ఉంటుంది. కానీ ఏది వాడినా 21 డేస్ తప్పకుండా వాడాలి. అప్పుడే బాగా తగ్గుతుంది. మీరు ఇది రాత్రి సమయంలోనే వాడాలి. ఎందుకంటే పొద్దున సమయంలో వాడితే నూనె జారిపోతుంది కదా! రాత్రి సమయంలోనే బాగా మర్దన చేసి మీరు పడుకొని నిద్రపోండి. పొద్దున్న లేస్తే మీకు అన్నీ చానా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇంకా మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.